రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లకు రావాల్సిన న్యాయపరమైన ఐఆర్ ఇవ్వడం లేదని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు విజయ్ కుమార్ తెలిపారు. దీంతో రిటైర్డ్ విద్యుత్ ఉద్యోగులు చాలా నష్టపోవడం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మగౌరవ పరిరక్షణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. 70 ఏళ్లు దాటిన వారికి అడిషనల్ క్వాంటం 15% ఇవ్వడం జరిగిందని తెలిపారు. 2020 నుంచి ఏరియల్స్ అమలు చేయాలని ఉండగా ప్రభుత్వం మాత్రం 2022 నుంచి ఏరియల్స్ అమలు చేయడంతో పెన్షనర్స్ చాలా నష్టపోవడం జరిగిందని గుర్తు చేశారు. విద్యుత్ రిటైర్డ్ ఉద్యోగుల పెన్షనర్స్ సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి, మంత్రుల దృష్టికి తీసుకుపోవడం జరిగిందని తెలిపారు. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న వారికి వేజెస్ విషయంలో చాలా నష్టం జరుగుతుందని, తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. మాకు తెలుసు నిజామాబాద్ చేసినటువంటి నా ఫ్రెండ్స్ నాకు